డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మంద్రి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక టెక్ సెక్టార్లో లే ఆఫ్స్ అనేవి బాగా చూస్తున్నాం. ఎలా అంటే పెద్ద పెద్ద శాలరీ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా, సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఒకేసారి వాళ్ళ జాబులు పోవడము, వాళ్ళు అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది చూస్తూనే ఉన్నాం మనం. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అనేది ముందు ముందు కూడా ఈ ఉద్యోగాలన్నింటిని ఇట్లా మింగేస్తుందా అంటే ఏం చెప్తారు సార్? మనం ఇంతకుముందు కూడా ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం జాబ్స్ అన్నీ తీసేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పై వరుసలో ఉండే జాబ్స్ ఎక్కువ వెళ్తాయి. అంటే ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, హయ్యర్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళు, అంటే ఆజ్ఞలు ఇచ్చేటువంటి వాళ్ళు, తర్వాత మొత్తం పని చేయించేటువంటి వాళ్ళు, అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు, ఇలాంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో అసలైన జాబ్స్, అంటే చాలా ఎక్కువ మొత్తంలో సంపాదించుకుంటున్న వాళ్ళు, అతి కష్టం మీద కింది నుంచి పైదాకా ఆ స్థాయికి చేరుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఒకేసారి పూర్తిగా కింద పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానికి ఉదాహరణగా ఇప్పుడు యుఎస్లో జరిగినటువంటి సంఘటన, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఇవాళ తనకి $150,000 పైన సంపాదించేటువంటి షాన్ కే అనేటువంటి వ్యక్తి, ఒక యాప్ కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తి, చివరికి ఇవాళ డెలివరీ బాయ్గా చేరేటువంటి పరిస్థితి ఏర్పడింది. 1,50,000 శాలరీ ఉన్న వ్యక్తి. అతను దాదాపుగా ఒక 10,000 జాబ్స్కి అతను అప్లై చేస్తే అతనికి 10 జాబ్స్ దాదాపుగా ఓన్లీ ఇంటర్వ్యూ వచ్చింది. ఆ 10 జాబ్లో ఒక్క జాబ్ కూడా అతను దొరకలేదు. అంటే చివరికి డెలివరీ బాయ్గా మాత్రమే అతన్ని తీసుకోవడానికి సిద్ధపడ్డారు. అంటే ఏమవుతుందంటే పై స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు ఇక అవసరం లేదు అనేది ఒక నిర్ధారణకు వచ్చే పరిస్థితి. అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది. ఎవరు ఏం పని చేయాలి, ఏం చేయాలి, వాళ్ళకు నిర్దేశించడం, ఇంత వర్క్ చేయడం, ఆ వర్క్ టైంలో జరిగిందా లేదని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా AI ద్వారా సాధ్యం అవుతాయి. ఏవైనా కింద స్థాయిలో పనిచేసేటువంటి ఏదైనా వాళ్ళు ఒకదాన్ని అతుకు పెట్టడం కానీ, లేకపోతే ఒకదాన్ని మొత్తం కంపోజ్ చేయడం కానీ, ఒకదాన్ని సమకూర్చడం కానీ, కింది జరిగేటువంటి మామూలు జాబ్స్కు ఎక్కువ వర్తించకపోవచ్చు. కానీ పై స్థాయిలో ఉండేటువంటివన్నీ జాబ్స్, ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనేవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క పరిస్థితి కూడా అదే జరిగింది. ఒకసారి ఆ పై స్థాయి నుంచి పడిపోయి నెలకు $150,000 సంపాదించగలిగే స్థితి నుంచి అతను వాడు డెలివరీ బాయ్గా సాధారణమైన జీవితం గడిపే పరిస్థితి ఏర్పడింది. ఒక్క కేశానే కాదు, ఇంకా చాలా షాన్కే, ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళు మనకు బయలుదేరుతున్నారు. ముఖ్యంగా టెక్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళంతా కూడా మనకు చూస్తే చాలా మైక్రోసాఫ్ట్లో ఇవాళ పరిస్థితి అదే. 6,000 జాబ్స్ ఇమీడియట్గా తీసేయాలని వాళ్ళు డిసైడ్ చేశారు. ఇంకా మిగతా కంపెనీలో ఒకేసారి 10,000 జాబ్స్ తీసేయాలని. అంటే ఇలాగా వేల కొద్ది జాబ్స్ తొలగించుకుంటూ వస్తే చిట్ట చివరికి మిగిలే వాళ్ళు 10 to 20%, మ్యాక్సిమం 30% మిగులుతారు తప్ప అంతకన్నా మిగలరు. అంటే అందుకే మనం ప్రతి వ్యక్తి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇక భవిష్యత్తులో వైట్ కాలర్ జాబ్స్, ముఖ్యంగా సాఫ్ట్ కంపెనీలో మనకేదో దొరికిపోతుంది, మనం జీవితం అంతా కూడా కాలు మీద కాలేసుకొని బతకగలుగుతాం, లక్షల్లో మనం సంపాదించగలుగుతాం అన్నట్టు ఊహాజనితమైన జీవితం నుంచి కిందికి వచ్చేసి అవసరమైతే మనం ఒక కంపెనీని స్థాపించాలి, మనం నిలబడగలగాలి, మనం 10 మందికి ఉద్యోగం ఇవ్వగలిగే స్టేజ్కి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు అతను చేరుకోకపోయినట్టయితే చాలా కష్టం. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా పూర్తిగా వేళ్ళూనుకోలేదు, ఇంకా 100% దాంట్లో కావాల్సిన అచీవ్మెంట్స్ అన్ని చేయలేదు. మొత్తం చేయడం ప్రారంభ దశలోనే ఇలా ఉంది పరిస్థితి. అంటే ఆ దశ పెరిగి వాళ్ళు బాగా వేళ్ళూనుకొని దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల మొత్తం ప్రపంచవ్యాప్తంగా దానికి కావాల్సినటువంటి అన్ని నిర్మించబడితే లక్షల కోట్ల జాబ్స్ ఎగిరిపోయే అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి జాబ్ హోల్డరు, భవిష్యత్తులో జాబ్ కావాలనుకునే వాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించుకొని జీవితాన్ని ఇప్పటి నుంచే నిర్మించుకోవడం మొదలు పెడితే తప్ప ఒకేసారి ప్రమాదం వస్తే అక్కడ షాన్ కే ఎలాగైతే ఒక గొప్ప ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉండి అతను $150,000 నెలకు సంపాదించగలిగే స్టేజ్ నుంచి చివరికి డెలివరీ బాయ్గా ఒక వేల మీద లెక్కబడినటువంటి డాలర్స్కి పనిచేసేటువంటి స్థితికి అతను చేరుకున్నాడు. అంటే AI వల్ల సార్ ఐటీ సెక్టర్ అంతా కూడా పడిపోతుందని అంటారా? ముందు భవిష్యత్తులో ఎలా ఉంటుంది అంటారు? డెఫినెట్గా భవిష్యత్తు ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా అసలు వేళ్ళూనుకోలే, ఇప్పుడిప్పుడే ప్రారంభ దశలో ఉంది. ప్రారంభ దశ దెబ్బకే 10,000 జాబ్స్, 6,000 జాబ్స్, 10,000 జాబ్స్ ఇలా ఎగిరిపోతున్నాయంటే ఇంకా భవిష్యత్తులో అసలు 10,000 మంది మిగులుతారా లేదా కంపెనీలో అనేట్లు భయం మనం ప్రారంభిస్తుంది.
ఎస్ అలాంటి స్థితికి వస్తుంది. అంటే కింది స్థాయిలో క్లాస్ 4 క్లాస్ 5 ఎంప్లాయీస్ ఏవైతే ఉంటారో, క్లాస్ 3 ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు మాత్రం ఏమైనా పనిచేయడానికి, వస్తువులు ఇక్కడి నుంచి అక్కడి దాకా తీసుకెళ్ళడానికి, లేకపోతే కావాల్సిన అందించేటువంటి పనుల్లో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే స్థిరంగా ఉండొచ్చు తప్ప ఎగ్జిక్యూటివ్ లైన్లో ఉండేవాళ్ళు, ఆజ్ఞాపించేవాళ్ళు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైనా మ్యాటర్ తయారు చేసేవాళ్ళు, లేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అత్యున్నత స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగులకే ఎక్కువగా దెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాంటి అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు 1-10 సార్లు ఆలోచించుకోవాలి. నా జాబ్ పోతే మళ్ళీ నాకు ఇలాంటి జాబ్ దొరికే అవకాశం ఉందా? మరి షాన్కే జీవితాన్ని నేను ఎందుకు ఉదాహరణ తీసుకోకూడదు? నా బ్రతుకు కూడా ఇలా అయితే ఎలాగా అని ఇప్పటి నుంచి జాగ్రత్త పడకపోతే తీరా సడన్గా మీద పడితే ఆ రోజున అతను రక్షించడం చాలా కష్టం. ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని ఆధారంగా చేసుకొని నా జీవితం భవిష్యత్తు లోపల టెక్ కంపెనీల మీద కానీ, సాఫ్ట్వేర్ మీద కానీ నేను ఆధారపడితే నేను బతకలేను. ఖచ్చితంగా నాకు ఇంకా ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ వెతుక్కోవాల్సిందే. ఇప్పటి నుంచే నేను జాగ్రత్త పడాలి అనే పరిస్థితికి రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ.